అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యువజన నాయకుడు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడైన గుండు శంకర్ అన్నారు. శనివారం నాడు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 325వ రోజుకి కొనసాగించారు. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి గ్రామానికి చెందిన ఇప్పిలి శివను రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన సందర్భంగా మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికు సాలువులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతకం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకి భరోసా కల్పించడానికి జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు చీపురుపల్లి పట్టణంలో చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు, ఎస్ఐలు కిరణ్ కుమార్ నాయుడు, లోకేష్ల ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. శ్రీకాకుళం జిల్లా మందస మండలం గిరిజన గ్రామాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి 50 కుటుంబాలు గౌతి శిరీష ఆధ్వర్యంలో పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేరారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్ శివజ్యోతి పలాస. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సూదికొండ 19వ వార్డులో మంచినీటి సరఫరా చేసే ట్యాంకరు బోల్తబడింది. దీంతో తాగునీటి కోసం తీసుకొచ్చిన నీరు రోడ్డు పాలు అయ్యింది. సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల వాహనం వెళ్లే రోడ్డు ఇబ్బందికరంగా మారడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస. అనకాపల్లి జిల్లాలో 52 అంగన్వాడీ భవనాలకు ఆట వస్తువులు సమకూర్చేందుకు ఎంపీ నిధుల నుంచి 21.94 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సచివతమ్మ తెలిపారు. అనకాపల్లి జిల్లాలో వెంకుపాలెంలో అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్ అనకాపల్లి నుంచి మనం ప్రారంభం చేసుకున్నాము. జిల్లాలో 52 అంగన్వాడీ సెంటర్స్కి అనుబంధంగా ఎక్కడైతే కొంత స్థలం ఉందో అక్కడ మనం కొంత ప్లే ఎక్విప్మెంట్ కోసం ఎంపీ నిధుల నుంచి ఒక్కొక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి జారుడు బల్ల కానీ, సీసా కానీ, చిన్న ఈ ఊయల్ల లాంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఒక్కొక్కటి 42,000 రూపాయలు కాస్ట్తో మన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వటం జరిగింది. అట్లా మొత్తం 52 మనం ఇచ్చాము. 22 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నిధులు దీనికి కేటాయించడం జరిగింది. ఇది ఒక జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వటం జరిగింది. 52లో ఇప్పటికీ 48 పూర్తి అయిపోయాయి. సో 100 చేయాలనేది మన సంకల్పం. యాక్చువల్గా ఒక 100 అంగన్వాడీ సెంటర్స్కి అనుబంధంగా, ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా, ఎందుకంటే మరి చిన్నారులు వస్తూ ఉంటారు అంగన్వాడీ సెంటర్స్కి, వాళ్ళకి ఆటపాటల పట్ల మక్కువ ఉంటుంది. సో మనం ఎంత స్టడీ మెటీరియల్ ఇచ్చినా, ఎన్ని మనకి ఆడియో విజువల్ ఇచ్చినా కూడా చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. చక్కగా వాళ్ళు ఆడుకొని కేరింతల మధ్య వాళ్ళ ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందున్నటువంటి ఈ బాల్యాన్ని వాళ్ళు గడపాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయటము, దాన్ని ఈరోజు ప్రారంభించుకోవటం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.